సుజాత చంద్రశేఖర్ దంపతులు రౌడీలతో దౌర్జన్యం చేస్తున్నారని ఖమ్మంలోని 54వ డివిజన్ కార్పొరేటర్ మంజుల ఆరోపించారు. నిన్న జరిగిన ఘర్షణలో తన భర్త నరేందర్పై దాడి చేసి బెదిరిస్తున్నారు. ఇవాళ ఓట్ ఫర్ చోరీ కార్యక్రమంలో ఉండగా చిటికెలు వేసి అవహేళన చేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద జరిగిన దాడిలో నిందితులను అరెస్టు చేయకుండా ఫిర్యాదు చేసిన తమనే అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాకేష్ పై డోర్నకల్ రౌడీలు దాడి చేశారని, ఇప్పుడు రాకేష్ పరిస్థితి ఎలా ఉందో కూడా పోలీసులు తమకు తెలియనివ్వడం లేదని మండిపడ్డారు. మా కార్యకర్తలతో కలిసి మా డివిజన్ ప్రజలతో కలిసి నేను గుడి దగ్గరికి రావడం జరిగింది. గుడి పక్కనే ఈ ఇల్లు కాబట్టి ఆ చెరుకూరి సుజాత అనే వ్యక్తి మళ్ళీ 20-30 మంది గూండాలను పెట్టి పై నుంచి మేము ఓట్ ఫర్ చోరీ కార్యక్రమానికి గుడి ముందు ఉన్న మాకు ఈ విధంగా చిటికలేసి చూసుకున్నారండి అని అనటం జరిగింది. దానిలో భాగంగా 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాం. మేము మంత్రి గారి కార్యక్రమంలో ఉన్నారన్నారు. తను ఒక పావు గంట తర్వాత వచ్చారు. సార్ మేము ఈ కార్యక్రమానికి వచ్చాము, తను ఇలా చిటికలేస్తుంది, వాళ్ళందరూ వచ్చారు, మీరు అరెస్ట్ చేస్తా అన్నారు, కానీ ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని అంటే నా డివిజన్కి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాకేష్ అనే వ్యక్తి వచ్చారండి. అనూహ్యంగా ఆ గూండాలు తన మీద పడి ఈ విధంగా కొట్టడం జరిగిందండి. సీసీ కెమెరా ఫుటేజ్. మహబాద్ నుంచి వచ్చినటువంటి రౌడీలు గూండాలు గంగాధర్ అనే వ్యక్తి ప్లస్ వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వీడికి ఈ రోజు ఇప్పుడు సీరియస్ గా ఉంది. ఏ స్టేషన్ లో ఉన్నారు కూడా చెప్పట్లేదు. ఈ విధంగా పోలీసు గూండాలకి ఎందుకు సహాయం చేస్తుంది, దీని వెనకాల ఎవరున్నారు అన్నది నాకు తెలియదండి. నాకు కావాల్సింది నా డివిజన్ ప్రజల శాంతియుతంగా ఉండాలి. నా భర్త మీద హత్యా ప్రయత్నానికి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అసాంఘిక శక్తుల్ని పెట్టుకొని గత 32 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి సుజాత అండ్ ఫ్యామిలీని అక్కడ నుంచి ఖాళీ చేపించి వాళ్ళ కుటుంబ పంచాయతీ ఏ నాటికి తెలీదో ఆ నాటికి ఆ ఇంట్లో ఆ సొంత ఇంట్లో ఉండేది శ్రీధర్ అండ్ ప్రవీణ దంపతులు ఆ ఇంట్లో ఉన్నారు మొన్నటి వరకు. వాళ్ళు ఉండాలి, కానీ ఈ అరాచక శక్తులు నా డివిజన్ లో ఉండి శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించొద్దని నేను పోలీసు వారిని విన్నవించుకుంటే పోలీసు వారు వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను నా భర్తను తీసుకొచ్చి ఇక్కడ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది.